తూర్పుగోదావరి జిల్లాలోని విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి చోట కూడా ప్రతి హాస్పిటల్లోని కూడా ఎక్కడ చూసినా సరే జనం కిటకిటలాడుతున్నారు. మన ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్లయితే ఇక్కడ జ్వరంతో బాధపడే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా 1600 మంది వరకు కూడా రోగులు ఇక్కడ హాస్పిటల్లో వైద్యానికి వస్తుంటే అందులో 500 మంది వరకు కూడా జ్వరంతో బాధపడే రోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి ఇంటిలోని కూడా ఒకరిద్దరు చెప్పున ఈ జ్వరంతో బాధపడేవారు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. దీంతో చాలామంది ఎక్కువగా ఉంటున్నారు. దీంతోపాటు చూసినట్లయితే విష జ్వరాలతో పాటు దగ్గు, జలుబుతో కూడా బాధపడేవారి, ఒళ్ళు నొప్పులతో కూడా బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ఒకరి నుంచి ఇద్దరు వరకు కూడా ఈ జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీంతో అందరూ కూడా రాజమండ్రిలోని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళు కానీ రోగులు చూసినట్లయితే ప్రతి ఇంటికి కూడా ఒకరిద్దరు చెప్పున ఈ జ్వరాలతోటే ఎక్కువగా బాధపడటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు రోగులు మట్టి చూసినట్లయితే ఇక్కడ జ్వరంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది జరుగుతున్నది. అంటే ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో చూసినట్లయితే ఏ రకంగా ఈ రోగులు కిటకిటలాడుతున్నారనేది ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హాస్పిటల్ అంతా కూడా రోగులతోటే నిండిపోయి ఉన్నది. వీళ్ళందరూ కూడా జబ్బు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఇది ఇక్కడ అత్యధికంగా ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వీళ్ళందరూ కూడా చూపించుకుంటాం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా చూసినట్లయితే జ్వరాలతో బాధపడేవారు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనే అత్యధికంగా ఇక్కడ జ్వరాలతోటి బాధపడటం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని ఇప్పుడు గోదావరి కొత్త నీరు రావడంతో పాటు అలాగే ఇక్కడ సంబంధించి ఈ పారిశుద్ధ్య సమస్య లోపాలు ఉన్న కారణంగా కూడా ఇక్కడ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. విష జ్వరాలు అయితే ప్రధానంగా విజృంభించడం జరుగుతున్నది. దీంతో ఎక్కువ మంది రోగులు జ్వరాల బారిన పడటం జరుగుతుంది. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో కూడా బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం జరుగుతున్నది. ఇక్కడ మన దగ్గర రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మెడిసిన్ ప్రొఫెసర్ అలాగే హెచ్ఓడి డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఉన్నారు మన దగ్గర. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, జ్వరాలు ఏ రకంగా విజృంభిస్తున్నాయి? ఏ రకాల జ్వరాలు ఉన్నాయి? ప్రస్తుతం మన హాస్పిటల్కి వచ్చే జ్వరాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఫీవర్స్ వస్తున్నాయి. గత 2 నెలలుగా ఈ ఫీవర్స్ వస్తున్నాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఫీవర్ యొక్క శాతం పెరిగింది. ఎందుకంటే అధిక వర్ష శాతం పడటం వలన ఆ వర్షాల వలన డ్రైన్స్ అన్ని పూడిపోయి దోమల వ్యాప్తి విపరీతంగా వ్యాప్తి చెందడం వలన ఈ డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఈక్వల్గానే మనకి అధిక శాతంగా ఓపీకి 25 నుంచి 30 వరకు వస్తున్నాయి రోజుకి. హాస్పిటల్ అడ్మిషన్ కూడా రోజుకి 10-15 వరకు అడ్మిట్ అవుతున్నాయి. ఇందులో కొన్ని మలేరియా జ్వరాలు విషపూరితంగా వెళ్ళి బ్రెయిన్కి వెళ్తున్నాయి. ఈ జ్వరాలు బ్రెయిన్కి వెళ్ళటం మలేరియా జ్వరం సిరిబుల్ మలేరియా అంటాం. ఆ సిరిబుల్ మలేరియా రావడం వల్ల కొంచెం అవి ప్రమాదక పరిస్థితుల్లో పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. ఇది ఎర్లీగా మనం ట్రీట్ చేయకపోతే వాళ్ళు ఆ సీరియస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. గత నెలలో పోలిస్తే ఈ నెల నుంచి కూడా కేసులు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. ఓపీ కూడా మనకి చాలా కేసులు నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. వాటి లక్షణాలు ఎట్లా ఉందంటే హైగ్రేడ్ ఫీవర్తోనే వస్తున్నారు అందరూ కూడా. ఈ ఫీవరు ఎక్కువగా మలేరియా జ్వరాలకు సంబంధించినవి. మోస్ట్ ఆఫ్ ది కేసులు మన గోకవరం సైడు, కడియం సైడు అండ్ సీతానగర్ సైడ్ ఎక్కువ కేసులు వస్తాయి. ఇవన్నీ కూడా మలేరియాకి సంబంధించిన జ్వరాలకు ఉంటాయి అన్నమాట. క్లినికల్గా టెస్ట్లో చూస్తే డెంగ్యూ కూడా వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో మన రాజమండ్రి టౌన్ చుట్టూ ఉండి వచ్చేవి వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ 2 ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అర్బన్ ఏరియాస్లో అంటే టౌన్లో వచ్చేవి 2 కామన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రూరల్ ఏరియా నుంచి వచ్చేవి మాత్రం ఎక్కువ మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇదేనా పారిశుద్ధ్య లోపం కారణంగా వస్తాయా లేకపోతే ఇది ఏమన్నా వాతావరణ మార్పులు? 2 వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు రెండిట్లో ఈ జ్వరాలు వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవసరాలు ఉంటాయి. డ్రైన్లో వాటర్ పూడిపోవడం, ఈ చెత్త ఎక్కువ పూడిపోవడం, అక్కడికి దోమల వ్యాప్తి, ఈగల వ్యాప్తి అన్ని జ్వరాలు వీటి వలన వైరస్ అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. పారిశుద్ధ్యం మనం ఎక్కువ క్లీన్లెస్ ఉంటే ఈ దోమల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్, జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి? ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు శానిటరీ మెజర్స్ అంటే కొంచెం శుభ్రంగా ఉండడానికి డ్రైన్స్ దగ్గర ఇంటి చుట్టూ కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు రోడ్ల మీద వెళ్ళినప్పుడు కానీ బయట తినుబండాలు తినకుండా కానీ ఎప్పటికప్పుడు జ్వరం వచ్చిన ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని మందులు వాడటం వల్ల కొంతవరకు మనం ఈ ప్రమాదకర జ్వరాలను మనం అరికట్టవచ్చు.
అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు అలాగే పారిశుధ్య లోపాల కారణంగానే ఇక్కడ జ్వరాలు అనేది ఎక్కువగా విజృంభిస్తున్నాయి. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూస్తున్నట్లయితే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీని నేపథ్యంలో ప్రజలందరూ కూడా పారిశుధ్యాన్ని పాటిస్తూ శుభ్రతగా ఉండడంతో పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జ్వరాల బారిన పడకుండా ఉండాలి. ఎవరైనా కానీ జ్వరం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకుని వైద్యం సేవలు పొందాలని చెప్పేసి డాక్టర్లు సూచించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.